అబ్బబ్బా పొద్దుగల్లనంగా దోలేసిన కూరగాయలు తీసుకురమ్మని ఈగత్తలేడు అగత్తలేడు ఎవరితో మాట్లాడుతుండో ఎవరితో ముచ్చట్లు పెడతాండో రానైతే రాని ఇంటికి కాళ్ళు ఇరిసి పొయ్యిలా పెడతీయల్లా ఆకలి పాడైతుంది. వచ్చినవా ఊరంతా తిరిగి ఇంకో కొంచెంసేపటికి రాకపోయినావు ఆకలి పాడైతుంది ఇంకెంతసేపు తిరగత్తావు ఎవరితో ముచ్చట పెట్టొచ్చినావు ఇంతకీ కూరగాయలేవి? అయ్యో కూరగాయలు మర్చిపోయినే. అవ్వా కూరగాయలు మర్చిపోయినావా? నీ మతి మరుపు మన్నువాడా. సరే గాని మర్చిపోయినావని ఒక కిలంతా చికెన్ దేప. వారం కోసారి తినే పడుతుంది అనే వారం కోసారి తినే పడుతుంది 4 రోజులు అయినాక తెస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు? మొన్న తింటివి మత్తు తీసుకొచ్చి పెడుతున్నావు గంతి అంటే ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం? నువ్వు తెచ్చి పెడితే నేను తినుకుంటే ఇంట్లో అంటున్నావా? ఏమవుతున్నావే నీ ఒర్రుడు అవలవన్ నడు ఇంట్లో నడు. అబ్బా కొడితే కానీ చికెన్ తీసుకురాయే 4 రోజులు అవుతుంది చికెన్ తినక పానమంతా కొట్టుకుంటుంది తీసుకురా రాదు పుణ్యం ఉంటది. సరే తీసుకొస్తా. అబ్బా మా ఆయన ఎంత మంచోడు. మస్తు అందంగా ఉన్నా. ఒక రీల్ చేసేసి పోస్ట్ చేద్దాం మస్తు వైరల్ అవ్వచ్చు. ఏందే బావిలోనే బలి వలుకుతుందా? నేను నీ ముందటున్న నన్నే పట్టించుకుంటలే ఇంకా బావిలో బలిని ఎట్లా పట్టించుకుంటావే? రాబా ఒక రీల్ చేద్దాం ఈ పాట మస్తు ట్రెండింగ్ లో ఉందే. రీలా? ఏం మాట్లాడుతున్నా? రీల్ నేను ఎందుకు ఎత్తనే? చేద్దా బావ ఈ పాట మస్తు వైరల్ అవుతుంది మనం ఫేమస్ అవుతాం. ఇడు నేను రీల్స్ ఏం చేయ రీల్స్ చేస్తే నా ఇజ్జత్ అంతా పోతుంది. ఎందుకు బావ ఎప్పుడు అట్లనే చేస్తావు నువ్వు? సరే కానీ అన్నం వండినా? ఏమంతదా ఎప్పుడే? ప్లీజ్ రాబా. ఇడు పొలం కాడికి పోయొచ్చే నువ్వు అన్నం కూర అండవా ఇంట్లో ఉన్నదానివి? ఈ రీల్స్ చేసుకుంటా ఎప్పుడుకి రీల్స్ చేస్తే ఏమవుతుంది? ఎప్పుడు అంతా చేస్తావు నువ్వు? అసలు ఒక్కసారి చేస్తే ఏమవుతుంది అసలు? చెప్తే అసలైన నడు ఇంట్లోకి నాడు బువ్వ కూర అండలే కానీ రీల్స్ చేస్తాడట. రీల్స్ ఎప్పుడు ఎంత చేస్తావు అసలు? ఇప్పుడు ఫోన్ పట్టుకొని వచ్చుకుంటా ఎప్పుడు కదే పని ఏం పని లేదు. సరేరా సరే అనిల్ గారు నేను తోలుకొని వస్తా మీరు అందరు అక్కడ ఉంది ఓకేనా? ఇప్పుడు వస్తుండేంది నేను బోలుదామే సంగతి నీకు తెలిసింది అనుకో ఊళ్ళందరికీ చెప్తారు నా ఇజ్జత్ పోతుంది. అరే అనిల్ ఉన్నవారా? అన్న అనిల్ లేడు బయటకు వేయండు. చెల్లె ఎటు వేయండు అనిల్ గాడు? ఏమో అన్న పొద్దున్నే వేయండు ఇంకా రాలేదు. అయ్యో అందరు కొంచెం పని ఉంది కదా. సరే అన్న ఇంటికి వచ్చినాక చెప్తా ఫోన్ చేయమంట నీకు. సరే ఫోన్ చేయమను. సరే అన్న. ఏమైంది చెల్లె మాట గట్లా వస్తుంది? సరిదైందన్న సల్లీలు బాగా తాగుడైంది సరిదైపడింది. సరిదైందా? అగో చెల్లె నువ్వు గీటుంటే ఇక్కడ ఉన్నది ఎవరు? అరే నువ్వేనారా ఈ బోల్ తోముతున్నావు? ఏం చేయమంటారా నా బాధలు నాకు. ఏం బాధలు రా చెల్లి ఉంది కదరా. ఏం చేయమంటావురా పెళ్లి చేసుకుంటే తీసుకొని కష్టాలు ఉంటాయి. నేను చేసుకోని సుధా బలిమిడికి వేసుకోమంటారు. ఇప్పుడు చూడు ఏర్పడుతుంది నాకు. మీ మొత్తాన్ని కలిపి మీ ఆడ కలుపుకుంటారు నన్ను కన్ను సలవడ్డారు మీ. ఇక అగ్గో నేనేం దోమని చెప్పలే అన్న గాయ నేనే దోమతంటే. అరే ఎందుకు దోముతున్నారా? చెల్లె దోముతానంగా. నా బాధలు నాకు తెలుసురా ఆ గట్టినే చెప్తుంది. సరే కానీ రేపు అన్న నామినేషన్ ఎత్తుండ్రా రారా? సరే అరే అత్త కానీ ఈ ముచ్చటలోకి చెప్పకురా ప్లీజ్ రా. నీకు దండం పెడతారు మన దోస్తులు కూడా మొత్తం ఇజ్జత్ పోతుందిరా. నేను ఎవరికి చెప్తా? సరేలే కానీ తీయన్నా ఇంట్లోకైతే దా చాయ్ తాగోదు. ఏ రాంచెల్లి ఇప్పుడే తాగచ్చిన ఇంటికాడ పొద్దున్నా రేపు పొద్దున్నా. సరే మర్చిపోను కానీ సరే అరే నువ్వు వాళ్ళకి చెప్పకురా ప్లీజ్ రా. సరేరా. అయ్యో ఈ చున్నీగో ఇది నాకు పంప మంచిది. బావా నిన్న ఒక విషయం అడగలే. ఏం విషయం అడుగు. మనము చెట్లలోకి పోదామే. చెట్లకి ఎందుకే? లంకాని ఇల్లున్నాగా. అది కాదే నీకు ఎప్పుడు అదే చేసా. చెట్లలోకి పోదామన్నది వండుకొని తినడానికి. ఊకి ఇంట్లో వండుకొని తింటే బోర్ వస్తుంది. సరే మన ఇద్దరం పోదామా ఇంకోళ్ళని వస్తారా? మన ఇద్దరం పోతే మంచిగా ఉంటుంది. ఇంకా పక్క పంటి పూజ సువర్ణను వాళ్ళని కూడా తీసుకుపోయి మంచిగా అందరం కలిసి మెలిసి వండుకొని తింటే మంచిగా ఉంటుంది.
సరే నేను కూడా అనిల్ను ప్రశాంత్ గారిని ఇద్దరిని వెళ్తా అందరం కలిసి తినచ్చు. సరే ఎంత మంచిగా నువ్వు అడగంగా నవ్వుకున్నాడు. నువ్వు మంచానివే కానీ అప్పుడప్పుడే అంగబెట్టి గుద్ద బుద్ధి అయితే. సరే ఆ ఏర్పట్లేదు ఊడిపో, నేను అన్ని రెడీ చేసుకుంటా. సరేనా? అబ్బా అడగంగానే ఒప్పుకుంటాడు అనుకోలే నా శుద్ధ ముద్దు మగడు. ఎట్లయితేంది ఒప్పుకున్నాడుగా. నా దోస్తులను కూడా ఎట్లా నొప్పించి తీసుకొని పోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. అరే తమ్మి ఏం తెచ్చుకుందాం రా? చికెన్ తెచ్చుకుందామా మటన్ తెచ్చుకుందామా? ఏం తెచ్చుకుందాం? చికెన్ తీసుకొచ్చుకుందాం. చికెన్ మరి చికెన్ అంటే ఎన్ని కిలోలు తెద్దాం? 2 కిలోలు తీసుకొచ్చుకుందాం. ఏముంది 2 కిలోలు తెచ్చుకుందామని. మరి ఆడవాళ్ళకు ఏం కావాలి? ఆడోళ్ళకి ఏమున్నది, మనం ఫుల్ బాటిల్ తెచ్చుకుందాం. అలా 2 లీటర్ థమ్సప్ కళ్ళు తీసుకొద్దాం. కళ్ళన్నా థమ్సప్ అన్న. సరే నేను చెప్పినా మరి ప్రశాంత్కు చెప్పలేదు. పోదాంపా, చెప్పడానికి పోదాంపా. అదేంటి ఆడు ఈయనగా అక్కడ ఉన్నాడా? నువ్వు ఒకటి విన్నావానే నువ్వు? నీకు పక్కింటి సుజాత బిడ్డ లేచిపోయిందట. అవునే, ఏ గా పోరంతో లేచిపోయిందట. గా పోరడు ఊక గిడ తిరగడా బజార్ల పొంటి. ఊక అదే పని అనుకే. ఏం చెప్తారే బాగానే ముచ్చట్లు పెడతారు ఇద్దరు ఒక్కడ కూర్చొని. ఏముందక్క ఏం చేస్తాను. ఏం లేదే, చెట్లలోకి పోదాం అనుకుంటున్నా. అత్తరానే. అబ్బా మా ప్రశాంత్ ఏమంటాడో ఏమో అక్క. నువ్వేమంటావే? మా ఆయనకు నేనేది చెప్తే అంతనే అస్సలు నేను. మీరు ముద్ద పప్పులు ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండి ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి. అప్పుడప్పుడు మొగని డ్రిప్లో పెట్టుకోవాలంటే బయటకు పోవాలే. బయటకు పోతే మంచి హ్యాపీగా ఎంజాయ్గా ఉండొచ్చు. అబ్బా అట్లయితే మా ప్రశాంత్ ఎట్లైనా ఒప్పిస్తానే అక్క. మంచిగా రీల్స్ కూడా చేసుకోవచ్చు. రీల్స్ చేసుకోవచ్చు, వండుకొని తినచ్చు, తాగొచ్చు, దుంకచ్చు, మన ఇష్టం. అక్కడ వస్తుంది అందే పోదామే. ఎట్లా తొందరగా రెడీ రాన్రి. మరి ఆ ఏర్పాట్లు ఏదో నేను చూసుకుంటా. సరే ప్రశాంత్కి ఫోన్ చేసి మీ ఆయనను కూడా జల్ది రమ్మను. సరే రా రేపు. ఓకే మరి అన్న ఇళ్ళేంది గిట్ వచ్చినవేంది? వైనే దావత్ చేసుకుందాం అంటుందిరా. మా మరదలకు కూడా చెప్పిందట. పోదాంపా. చెప్పిందా? నాకు అది చెప్పలే కదనే. అరే వదిన ఇంటికి మా సువర్ణ కూడా చెప్పిందట్రా. అది కూడా పోదాంపా అంటుంది. అందుకని ఇద్దరం కలిసి నీ దగ్గరికి వచ్చినాం మేము. అయితే పోదామంటారా? పోదాం. ఇంకేంది ఆల్ ఫిక్స్ అయినాక మనం ఏం చేస్తాం? నాకు ఇలా కొంచెం పని ఉంది కదనే మరి. సరే రేపు ఇట్లా పోదాంతి. రేపు పోదామా మరి? రేపు పోదాంతి. ఏ పని పెట్టుకోక ఇంకా. సరే పని పెట్టుకోక ఎటు పోకు నువ్వు. దవ కొయ్యుండ్రే, లేట్ అవుతుంది మళ్ళా. ఇలా నువ్వు సామాన్లు తీసుకురమ్మని అప్పుడు తోలేసిన. ఇక జాడలేరు పత్తలేరు, ఏడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారో ఏమో. అయిపోయినాయి కడిగేసుడు కూరగాయలు. కొద్ది అంతా హెల్ప్ చేస్తారంటే ఎక్కడోళ్ళు అక్కడ పోతిరి. మేమేటు ఇగో సామాన్ తీసుకురా. మేము కట్టెలు తెచ్చినాం, ఇటు బీర్లు తెచ్చినాం. బాగానే మాట్లాడినావు. తీయో నువ్వైతే పెయ్యానో నీయవు. అయ్యో గట్లా అంటే ఏంది వదినే? ఎట్లా వేసుకొని బతుకుతారో ఏమో. మా సెల్ ఎట్లా నెగులుతుందో ఏమో నీతోని. అయిపోయినాయి కడిగేసుడు మరి. అయిపోయినాయి. ఇక పొయ్యి మీద వేసినాగా పొయ్యి ముట్టి శుద్ధ మొద్దు లెక్క కూర్చుంటావు. అయ్యో అది ఆగుతలేదు. ఆకలి పాడైతుందో. చికెన్ తినాలని పానమంతా కొట్టుకుంటుంది నాకు. అరే అనిల్ మంచిగా పెట్టరా కట్టెలు, పోయి మాడతలేదు. కరిపాదం ఆడినట్లే పోగొస్తుంది. పెట్టాలా మరి గిన్నె పెట్టాలా? కడుగుదాం. ఆయన కోసుడు అయితే మీరు పెట్టుర్రి. ఇంకెంతసేపు కోస్తారు? వీటిని పట్టుకొని కోసేయి కోస్తారు. అయ్యో ఆగుతాను లేదు పొలానికి. కోస్తున్నాం కదా నువ్వు. అయ్యో పట్ట నీళ్ళు కాడుతున్నాయి కళ్ళకి. ఆగే నువ్వు ఎప్పుడు చూసినా ఎవరుతూనే ఉంటావు. అయ్యో ఇక నువ్వు వచ్చుకత్తలేవని చూస్తున్నా. ఎప్పుడు చూసినా ఎవరుతూనే ఉంటావు. కాదు మనసుగా పని చేస్తే వడుతుంది. ఎంతైనా మనం చేస్తాం చెప్పుర్రి కానీ మేమేం చేస్తలేము. అవాదినే ఇంకొకదానికి చేస్తున్నావు. నువ్వు కూడా జల్దీ మంట పెట్టు, లేకపోతే నీకెడతా. నా పని అవుతున్నది. నువ్వు తొందరగా కానీ. అమ్మో ఇది చెప్పిన పని చేయకపోతే ఇదే పోలీసు తొక్కిన దొరికినట్టుంది. ఇది చిన్నది అసలు. దీన్ని నోరు పెట్టి నా తప్పు. అయ్యో చెల్లి అన్ని యూత్ ఎందుకు ఓడతలేవు? అస్సలే ఓడతలేవు. అన్ని తెచ్చిరా సామాన్లు? తెచ్చిరా వాదినే? తీసుకొచ్చినాం. ఆగో ఆ చెల్లి గట్లెందుకు కొత్తున్నావు? ఉల్లిగడ్డలు గంత చిన్నాయనా? అగ్గ నీకేమైంది? గాదాన్ని ఎందుకు అంటున్నావు నువ్వు? పనంతా అయిందా? ఏడు పని అన్న పెట్టుకొని కూర్చొని ముచ్చట పెడుతున్నావు. ఈ ఆడోళ్ళ కాడ నీకేం పనిపో? కలిగిడ తెచ్చిరా? మా వాయినతో మా చెల్లెతో మాట్లాడుతున్నా. నీకేమైతుంది? ఏంటి అయ్యేది? ఏడ పని ఆడబెట్టి ముచ్చట పెట్టమని చెప్పిరా నీకు? చేతి వాళ్ళు ఉన్నారుగా. ఓ జల్లి పో, కళ్ళగిట రేపో. లేట్ అవుతుంది మళ్ళీ. ఇంటికి పోవద్దా? ఫోన్ తీసేసలే. ఇవాళ ఒక్కరోజే మరిది మాట్లాడతాను, ఆనందపడతాను. ఆడలతో ముచ్చట్లు ఎప్పుడు అదే పని. అసలు
కానన్నా కానీ జల్ది పోయి వదిన ఆకలి బాగా అవుతుంది పొద్దుట నుంచి లేదు పోయి చెల్లె ఇంకా మిరపకాయలు అవి తీసుకురా. ఇగో అక్క ఇక బాగా రాకులు ఉన్నాయి అడిగి ఏడు తీసుకొస్తా. చెంచటి చికెన్ ఎంత తెచ్చినావు అన్న? బాగా రాకులు వేసాను 3 కిలో తెచ్చినావు. ఇవన్నీ ఇంటి పెడితే అయిపోతుంది. చాకుబట్టి కడి సింపుల్. అయ్యో ఇప్పుడు మీరు ఉందా పంచలు ఏం చేసిర్రు? చేస్తానవా చికెన్ తీసుకొచ్చి వస్తుంది. అరే నువ్వేందుకు కలుపుతున్నావు? వాళ్ళు కలపరా? ఆయన ఇస్తలేడు మరి. కల్పని అది ఏమైతుంది నీకు? ఎప్పుడు అడ్డుపడతావు? మంట పెట్టు నువ్వు చెయ్యవు ఇంకోళ్ళు చెయ్యనియ్యవు. మంట మంచిగా పెట్టరా. ఇంకెంతసేపు అడుగుతారు? అయ్యో పోపు మాడిపోతుంది. అమ్మ ఇది ఇట్లా చూసిందనుకో నన్ను గంపని దగ్గర తీసుకోపోయి తాగుతా. అవు పొట్టి మొక్క పోతున్నాడు దీని తల్లి. అవు దీని కంటికి కనబడకుండా గట్టుకుపోసి అట్టుకోయి తాగుతా. ఇది చూసిందనుకో చంపిన చంపుతుంది. నీ అవ్వ ఇది చూడకుండా తాగా, లేకపోతే పొయ్యిల కూర తీసి కూర్చున్నా కూర్చుతుంది. ఇది అసలే మూడదు. నువ్వు గిడ ఏం చెప్తాను గడ మేమందరం పని చేస్తా అంటే ఒక్కడ షార్ట్గా వచ్చి కళ్ళవుతాను తల్లి నేను ఇట్లా కొట్టగా అబ్బా కొట్టగా ప్లీజ్ ఈ దండం పెడతా కొట్టగా. ఏం చేస్తున్నావు నువ్వు గిడ? అబ్బా బాగా వచ్చినా మంచిగా వచ్చిన. నన్ను ఒక రీల్ ఇవ్వ ప్లీజ్. అందరికి అక్కడ పని మీద ఉంటే నువ్వు ఇక్కడ రీల్స్ ఏం కాదురా, ఒక రీల్ ఇస్తే ఏమవుతుంది? రీల్స్ అంటూ పిచ్చిదాను నువ్వేమన్నా. అబ్బా రా బావ ప్లీజ్. మా బావ మంచోడు, బంగారు కొండ. సరే ఇటు తీస్తా గట్ల ఇలా పడిపో. గిటా సరే గిన్నెలో పడనా? ఇగో చీర కూడా మంచిగా వచ్చింది చూడు. వచ్చిందా? యాక్షన్. అబ్బా బావ మర్చిపోయాను బావ. ఒక్కసారి మళ్ళీ ఒకసారి మా బావ మంచోడు. ఎన్నిసార్లు తీయాలి? మళ్ళీ మంచిగా వద్దులే ప్లీజ్. నేను తీయాలి. ఫోన్ తీసుకో. ఎందుకు మా ఊక అట్లా చేస్తావు? ఎన్నిసార్లు తీయాలి మరి? వీళ్ళు ఎటు వేరే ఒకదాని అంటున్నావు. ఏం చేయాలి? ఒకతేమో రీల్స్ అని దాని మొగని పట్టుకొని పోయింది, ఒకతేమో దాని మొగని లెంకుంటా పోయింది. ఈ మంట కాడ నాకు ఊది ఊది తినుడేమో కానీ ఈయన నెరవడేటట్టున్నా. కొద్దిగా మంట పెట్టే శాతం అయితే లేదు. ఇంకా అత్తలేరు పోరగాళ్ళు, ఎక్కడోళ్ళు అక్కడ మాయమయ్యారు కదనే అండబడుతుందని. ఇక ఇట్లాంటి సోపతులు పెట్టుకుంటే బాగానేసి ఇంకోసారి తోలుకచ్చుకోవద్దు. చలి పెడుతుందా? చలికి పిడు కూడా చలి ఎక్కడిది ఇప్పుడు చలి అంటావు? అవును కానీ కూర టేస్ట్ ఇస్తావా? చూస్తా పెట్టి ఇంకా చేతి కాలుతుంది. ఏం కాదు మంచిగా అన్నావు. ఎంత మంచిగా ఉందే, మంచిగా ఉంది. చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇగో గొద్ది ఎంత దాచి పెట్టుకుందా. మంచి ఆలోచించినవే. మన పైసల మందని తీస్తా. అసలు నీ కడుపు పెద్దదే, దాచి పెట్టుకుని తిందాం రాత్రికి. బోనల్లో మొక్కపోవడం నువ్వు తింటుకోండి సంగతి చెప్తా. ఇగో నేను ఇట్లా స్పెడ్స్ పెట్టుకొని నడుచుకుంటూ అవుతాను. వెనకరాను నేను వెనకరానా? అబ్బో బానే ఉన్నాయి. నన్నే తిడతావుగా నువ్వే ఎత్తావు. రెడీ తిట్టునా అది. ఎందుకు కొడుతున్నావే? ఉట్టినే కొట్టిన బావ. మంచిగా రీల్ మంచిగా పడతావు. చేయనే రీలు. అయ్యో ఎందుకు అట్లా అంటావు? కొడితే గల ముందర నైట్ చేద్దాం అనుకుంటున్నాను. మంచిగా పడతామే బావ, మనం వైరల్ అయితే మంచిగా. అగో ఆడ వదిన వెళ్తుంది నడు. ఇవరి దాకా నీ రీల్స్ పాడుగాను బుబ్బకూర దాకా పోతారా అని. పొలం దాకా వచ్చినాం కదా అని ఒక రీల్ చేసినట్టు. ఏమో ఎట్లా బతుకుతారో ఏమో. ఏడ ప్రశాంత్ నేనే చేయనీయలేడు. నువ్వేందో నువ్వు కూడా మా సెల్లకి తగ్గట్టున్నావు. కొద్ది బాగా బాగా అక్క నాకు కూడా ఆకలి అవుతుంది. నువ్వు పెట్టు, నేను కూర్చుంటాం. కూర్చుంది దాయ సెల్లె. ఇగో చాలా పోయి చాలు చాలు ఇక తిను. చాలు చాలు వదినే.
ఏ ప్రేమ కొద్దేసిన పొట్టి పిల్లగా నువ్వు గట్టిగా తిను అసలు నీ పిల్ల అంగా పెట్టి గుద్దేటట్టుంది నువ్వు పెట్టిపోయినవే చిన్నదానా చెప్పా పెట్టకుండా సాటులో పోయి కళ్ళు తాగుతుంటే మరి పట్టుకురావద్దా ఇక ఏమన్నా కొట్టొచ్చినట్టున్నావు కదా సాల్తీ గంధ పెట్టకు ఇక ఏం కాదు తీయు ఇక చేసుకున్నందుకు సరింత అన్నట్టు పోయినాక ఇంత నూనె రాసుకో గంట గట్టి కొట్టిందా నేను అందరి ముందు అయితే తింటాను చాలా గంగా అన్న ఇక సర్లే బాగా తినే గంటగానే ప్రేమ మద్దతి అక్క మీ చెల్లెకి ఎక్కువ ఇవ్వదు అసలే నన్ను కొట్టాలి ఇగో గంగా అన్న అందరికంటే నీకే ఎక్కువ ఎత్తన్న కార్యాలు లేవు గంగన్న మేము తెచ్చుకున్నదే 2 కిలోల కోడి దాంట్లోకి నువ్వు వత్తివి అట్లా అనమాకక్క నీకేం తెలియదు బా కూర అవుతుందా మంచిగా ఉందా మంచిగా బాగు మంచిగా అండి నేను అక్క మస్తు వండింది చిన్న ముక్కలు వేసుకో ఇంకా నేను వేసుకుంటా రాజునే ఓ 2 ముక్కలై మిషన్లకి ఈ బాగు నువ్వు వేసుకో కొంచెం నేను వేసుకుంటాను చెట్ల చూడు ఇట్లా తింటుంది ప్లేట్ నిండా ముక్కలు వేసుకుంది నువ్వు ఎప్పుడు తింటావే ఏమున్నా గింత గింత తింటావు తిని మంచిగా తింటా బావ రాజునే ముక్కలు వేయటం మా ఆయన పడ్డది తీయి గుమ్మడి పండు లెక్క మా అవుతుంది నీ పెళ్ళంగాను తిన్నాక మా ఆయన గట్ట అంటావు లేకపోతే ఇక్కడికి వచ్చినాక ఏదైనా ఉంటే రూమ్ లో మాట్లాడుకోవాలి కానీ కూర తీసినావా కింద వేసుకో మళ్ళీ వాళ్ళ కదా ఏం చికెన్ ఎట్లకు మంచిగా తిను అర్థమవుతుందా మంచిగా తినలేదనుకో దెబ్బలు పడతాయి ఎందుకంటే ఇంటికాడ పని మొత్తం నువ్వే చేయాలి మంచిగా తిను ముక్కలు గట్టిగా వేసుకో అన్నట్టు పడతాయి లేకపోతే తీసుకోరు ఇక వాదనే తీసుకో కళ్ళు అవురు వాదనే కళ్ళు వాళ్ళు తెచ్చి పుల్లగా ఉంది బాబా మస్తు పుల్లగా ఉంది మంచిగా ఉందా బాగా పుల్లగా ఉంది బాగానే గట్టిగా అట్టుంది అవును మస్తు జాగ్రత్త చెల్లె పుల్లగా ఉంది నాకు వద్దయ్యా ఏ తాగే ఇంకా పుల్లగా ఉంది వదిన అవుతనే అవుతలేదు ఇక్కడ కూడానా పిల్లగా అసలే ఆకలి అవుతుంది చూసి నేర్చుకో ఏం రాదు మనకైతే నువ్వు కూడా అడ్డిక్కే చూడు ఇంట్లో అదే పని ఇక్కడ అదే పని అంత సప్పగా ఉంది ఏంది ఎవరు ఏం మాట్లాడతలేదు ఒక ఆట లేదు పాట లేదు ఏమైనా పాట పాడా నువ్వు నేను పాడపో రీల్స్ అయితే చేస్తావని పాటలు పాడటానికి ఏమైతుంది గంతమంది ముందు పాడమంటావు ఏంది నాకు సిగ్గైతే నువ్వు వాడ సరే నువ్వు వాడే నా మొగుడు వాడతాడా రాడక్క ఒక నిమిషం డాన్స్ చేస్తాడా 2 నిమిషాలు మనిషి నాడు మంచిగా వేస్తావు తీ ఇక మీ తమ్ముడు డాన్స్ చేస్తే ఇక లుంగే ఊసిపోతుంది ఏ ముసిపోతుంది గట్టి కట్టుకున్నాడు ఎట్లా మాట్లాడుతుందా ఆగు చెల్లె నువ్వు ఆగు వదినే ఒక మంచి పాట పాడు అడిగింది ఆ ప్రశాంత్ లేక అడిగింది పాడు రాను 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 బొంబాయికి రాను నిన్నిడిసి అడికెళ్ళిపోను బాయిలోనే బాయిలోనే పొద్దున పొద్దాటి కళ్ళు తాగబోకు మామో తాగి తర్వమోకు మామో సీరల్లేవు రైకల్లేవు చిన్న పోరనికి అంగే లేదు ఉండబోతే మామో మనకు గుడిసె లేదు మామో పండబోతే మామో మనకు పరుపు లేదు మామో అవును నన్ను వాడు పాడంటున్నావు తిన్నారు కదాక గంగన్న తోలుకొచ్చుకున్నావుగా ఇప్పుడు గంగన్నతో వాడిపి తిన్నది ఇన్ని అరగాలి పాడమంటావు గంగన్న ఒక పాట వేసుకో
అరే తాటి కళ్ళు తాటి కళ్ళు దాగుదాం తాళ్ళల్లా ఈత కళ్ళు దాగుదాం మీదుల్లా ఎదురుగట్ల గౌడన్నకు కళ్ళు ఎప్పుదాం ఎగురి వరంగనే పోయి కావలి ఉందాం అరే తాటి కళ్ళు అరే తాటి కళ్ళు దాగుదాం తాళ్ళల్లా ఈత కళ్ళు దాగుదాం మీదుల్లా. గంగన్న పాట సూపర్ వానే మంచిగుంది పాట. అంటే ఏంది మరి దీని ఉద్దేశం? గంగన్న మంచిగా వాడితే నేను మంచిగా వాళ్ళని అంటాను. నీ ఫ్రెండ్ అయ్యేపటికి గంగన్నకు సపోర్ట్ చేస్తాను. గంగన్న ఏం మంచిగా వాడాను, నేనే మంచిగా వాడినా. నువ్వు మంచిగా వాళ్ళేవని గంగన్న వాడిండు, నువ్వు వాడిను, ఇద్దరు మంచిగా వాడి. నువ్వు మొద్దు మొక్క పడ నీకే పని సాధ కాదు. నువ్వు పొట్టి మొక్క పనివి, నీకేమైనా తక్కువ ఉన్నాయా పేర్లు? నువ్వైతే మా సెల్ల చేతులు ఎప్పుడు దెబ్బలు తింటావు. తాగింది ఇగో తాగిన వాళ్ళు నిజాలు మాట్లాడతారు, నేను నిజమే మాట్లాడుతున్నా. గంగన్న మనం పిలిచినామా? అట్లా మాట్లాడకపోతే మా దోస్తు కాబట్టి వచ్చింది. అసలు నువ్వేమంటావే? నేను చెప్పింది నిజమా కాదే? నువ్వేమంటావే? నువ్వు చెప్పు, మస్తు చెప్పినవే, నువ్వు అన్న దాంట్లో తప్పే ఉంది. ఏటి పడితే అటు మాట్లాడకపోయినా చెప్తున్నా. బరాబర్ మాట్లాడతా. మా సెల్లకు అన్యాయమే జరిగింది. నేను వేసుకొని అది పొయ్యిలో కుంపట్ల పడ్డది. అన్నారు ఊరందరూ అనుకుంటారు. నీకు బాగా తెలిసినట్టు మాట్లాడక చెప్తున్నా. మాకంటే తప్పే ఉంది చెప్పు, ఎందుకు ఎట్లా చేస్తున్నావు? అంటే ఇప్పుడు నువ్వు కూడా మేము ఆయనకు సపోర్ట్ చేస్తావా? ఇప్పుడు ఏమన్నది? మంచిగా మాట్లాడింది కదా, కరెక్టే చెప్పింది కదా, కాదా? అట్లా ఇప్పుడు అయితే మీరు అందరు ఒకటైరా? అరే లేవురా, ఉండు లెక్క అది సలే ఆగే. వీళ్ళు ఇట్లా తినే మొగలు కాదు. లేవుర్రే వీళ్ళకి నిజంగానే ఎక్కినట్టుంది. వీళ్ళకి దొరికితే మన పని అవుతుంది. ఊరికే నేను మీ యూట్యూబ్ యాక్టర్ సిరి. వెల్కమ్ టు ఊటబావి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ఖచ్చితంగా కొట్టాలి.